హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు డైట్ కిచిడి రెసిపీ అయితే చూపిస్తానండి. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు, హెల్దీ ఫుడ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే చేసుకోండి. ఇది రోజు తిన్నా పర్వాలేదు, లేదంటే ఆల్టర్నేట్ డేస్లో అయినా ఇలా చేసుకొని తినేసేయండి. ఖచ్చితంగా వెయిట్ లాస్ అయితే అవుతారండి. అలాగే షుగర్, డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఇలా గనక చేసుకొని తిన్నారంటే షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. ఎందుకంటే మనం ఇక్కడ వైట్ రైస్కి బదులుగా బ్రౌన్ రైస్ అయితే వాడుతున్నామండి ఈ రెసిపీ కోసం. అందుకనే మనకు షుగర్ లెవెల్స్ అనేవి కూడా కంట్రోల్లో ఉంటాయన్నమాట డయాబెటీస్ పేషెంట్స్కి. అయితే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటి, తయారీ విధానం ఏంటో చూసేద్దాము. చూడండి, ఇక్కడైతే నేను బ్రౌన్ రైస్ ఒక్క బౌల్ తీసుకున్నాను. సన్నని బ్రౌన్ రైస్ అన్నమాట. అలాగే ఒక్క బౌల్ రైస్కి మనము హాఫ్ బౌల్ పెసరపప్పు, అలాగే హాఫ్ బౌల్ వరకు ఎర్రపప్పు అయితే వేస్తున్నానండి. మైసూర్ పప్పు అంటారు కదా, అదే అన్నమాట. హై ప్రోటీన్ అయితే ఉంటుందండి ఈ పప్పుల్లో, అందుకని ఖచ్చితంగా ఈ రెసిపీలో ఇలా వేసుకొని చేసుకోవాలి. అలాగే వెజిటబుల్స్ ఇంకా మన ఇష్టం అండి, ఏ వెజిటబుల్స్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు, మన ఇంట్లో అవైలబుల్గా ఉన్నవి. అలాగే మనకు నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా కూడా వేసుకోవచ్చు. ఇందులోకైతే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, అలాగే నేనైతే కొన్ని బఠానీలు వేస్తున్నాను. అలాగే మిల్ మేకర్ కూడా ఒక బౌల్ తీసుకున్నానండి. ఇంకా ఒక క్యారెట్ అయితే వేస్తున్నాను. 2-3 రెమ్మల కరివేపాకు. ఇంకా మీకు అవైలబుల్గా ఉన్న వెజిటబుల్స్ ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంక ఇప్పుడైతే పప్పులను ఒక బౌల్లోకి వేసుకొని 2-3 సార్లు మంచిగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకోండి. అలాగే బ్రౌన్ రైస్ని అయితే మినిమం ఒక 2 to 3 అవర్స్ అయినా కూడా మంచిగా నాననివ్వాలండి. వాటిని కూడా 2-3 సార్లు వాష్ చేసుకొని మంచినీళ్ళు పోసుకొని నానేంత వరకు నానబెట్టేయండి. మంచిగా నానితేనే అవి మెత్తగా ఉడుకుతాయన్నమాట. ఇంక ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసుకొని అందులోకి 2 స్పూన్ల ఆయిల్, అలాగే 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. పూర్తిగా నెయ్యితోనైనా కూడా చేసుకోవచ్చండి. వేసుకున్న తర్వాత నెయ్యి, ఆయిల్ అంతా కూడా కరిగిన తర్వాత ఇందులోకే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బఠానీ, కరివేపాకు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోకే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఆ క్లిప్పింగ్ మిస్ అయిందండి. అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకే మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, అలాగే టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక్క టమాటా అయితే వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. 1 లేదా 2 వేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకే మనం కడిగి పెట్టుకున్న పప్పు ఉంది కదా, నానబెట్టుకున్న పప్పు, ఆ పప్పులను వేసుకోవాలి. ఇలా పప్పులు కూడా వేసుకొని అవి కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఇందులోకే మిల్ మేకర్లు కూడా మంచిగా వాష్ చేసుకొని వేసుకోండి. ఇవి మనము వేడి నీళ్ళలో వేసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనము కుక్కర్లో వేసేస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా వేస్తే అవి మనకు ఉడికిపోతాయి. ఇలా మిల్ మేకర్లు కూడా వేసుకొని అంతా కూడా మంచిగా కలిపేసుకోవాలి. ఇవన్నీ ఒక 10 మినిట్స్ పాటు మంచిగా వేగనివ్వాలండి. బఠానీ, మిల్ మేకర్, క్యారెట్, అలాగే మనం వేసుకున్నవన్నీ కూరగాయలన్నీ కూడా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న బ్రౌన్ రైస్ ఉన్నాయి కదా, వాటర్తో సహా ఇందులోకి వేసేసుకోండి. చాలా సింపుల్గా అయిపోతుందండి రెసిపీ. మనకు ఈ నానబెట్టుకోవడమే మనం గుర్తుంచుకొని ముందుగా నానబెట్టేసుకున్నామంటే మనకి ఇది ఒక హాఫ్ అన్ అవర్ లోపే అండి, ఇంకా 20 మినిట్స్ లోపే మనకి రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. చాలా హెల్తీ రెసిపీ కూడా అని చెప్పొచ్చు. అయితే సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత మనము టమాటోస్ వేసినప్పుడే సాల్ట్ వేసుకున్నాము, సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని పడితే మరి కాస్త యాడ్ చేసుకోండి. అయితే ఇందులో ఎర్ర కారం ఏమీ వేయం కాబట్టి మనము పచ్చిమిర్చినే మన స్పైసీనెస్కి సరిపడా యాడ్ చేసుకోవాలి. ఇంక ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలండి. కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 6 to 7 విజిల్స్ వచ్చేంత వరకు కూడా మంచిగా ఉడికించుకోవాలి. అప్పుడే మనకు ఈ బ్రౌన్ రైస్, కూరగాయలు అన్నీ కూడా మెత్తగా ఉడికిపోతాయి. నేనైతే ఇక్కడ 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాను. 6 విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంటుంది. అయితే వాటర్ వచ్చేసి మనం ఇక్కడ 2 గ్లాసెస్ అంటే 2 కప్స్ రైస్ తీసుకున్నాం కాబట్టి మనము 6 కప్స్ వాటర్ అయితే వేసుకోవాలి. అంటే బ్రౌన్ రైస్ కదండి, నానితే మనకు ఇంకొక 2 గ్లాసెస్ మాత్రమే ఎక్కువ పడతాయి, మరీ ఎక్కువ అవసరం లేదు.
నానబెట్టుకుంటే మాత్రం ఒక 2 గ్లాసెస్ ఎక్స్ట్రా వేసుకోండి. నానకపోతే మరి కాస్త నీళ్ళు అయితే పడతాయి. ఒక 2 to 3 అవర్స్ పాటు నానబెట్టుకుంటే అలా వేసుకోండి నేను చెప్పిన కొలతలతో. చూడండి మంచిగా పొడి పొడిలాడుతూ టేస్టీ డైట్ కిచిడి అయితే రెడీ అయిపోతుంది. ఇలా గనక వారంలో ఒక 4 సార్లు చేసుకొని తిన్నారంటే మీరు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారండి. అంత హెల్దీ డైట్ అనమాట. తప్పకుండా ఇలా ఒకసారి చేసుకొని తిని చూడండి, మీకే తెలుస్తుంది. ఇందులో ప్రోటీన్ ఉంది, ఫైబర్ ఉంది, అన్ని కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, అన్నీ ఉంటాయండి. మనకు అన్నీ కూడా సమంగా అందుతాయి అన్నమాట మన బాడీకి. షుగర్ పేషెంట్స్ ఉన్నా కూడా తప్పకుండా ఇలా వాళ్ళు కూడా చేసుకొని ఎంచక్కా తినేసేయచ్చు. అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది అయితే నా కామెంట్స్లో తెలియజేయండి. మీకు నచ్చిందో లేదో నాకైతే కామెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.